మేము ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అడ్డతీగల రంపచోడవరం డివిజన్లో వర్క్ చేస్తున్నాము సిహెచ్ఓస్గా. సో ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మా హక్కుల కోసం మేము పోరాడడానికి అందరూ యూనిటీగా ఇక్కడికి వచ్చారు. సో ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సిన రాయితీలు కానీ మాకు కావాల్సిన మా రైట్స్ కానీ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మాకున్న మెయిన్ డిమాండ్ ఏంటంటే 23% హైక్ ఇవ్వమని చెప్పి, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా మమ్మల్ని కూడా ఈక్వల్గా చూడమని చెప్పి. అలాగే మేము ట్రైబల్లో చేస్తాము. మాకున్న ట్రైబల్ ఏరియా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలో పనిచేస్తాం మేమంతా కూడా. అసలు ట్రైబల్లో వర్క్ చేయడం అనేది ఎంత కష్టం అనేది అక్కడ ఫేస్ చేసే వాళ్ళు తెలుసు. చాలామంది ఫేస్ చేస్తున్నారు. మేమంతా కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ అరౌండ్ ఉన్నవాళ్ళు. సో అక్కడికి వెళ్ళి పనిచేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఫ్యామిలీస్ దూరంగా ఉండి, కుటుంబాలకు దూరంగా ఉండి చాలామంది పిల్లలతో ఉంటున్నారు, చిన్న పిల్లలతో. రీసెంట్లీ మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మాకు ట్రాన్స్ఫర్ పాలసీ కూడా ఇవ్వాలి. 3 years కంప్లీట్ అయిపోతుంది అని చాలామంది అక్కడే ఉండి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్లీజ్ ప్రభుత్వం మనం గుర్తించి ట్రాన్స్ఫర్స్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాము. అలాగే అందరికీ స్టార్టింగ్ నుంచి కూడా మా పిఎఫ్ అనేది వస్తుంది, కానీ మధ్యలో ఆపేశారు. కానీ ఎందుకు ఆపేశారో కూడా తెలియదు. ముందు నుంచి వస్తున్నప్పుడు మధ్యలో మేమే ఎందుకు అంత విడిగా చూస్తున్నారు అనేది మాకు తెలియదు. సో ఆ పిఎఫ్ కూడా మాకు కంటిన్యూస్గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము.